హాయ్ కడపరాణి మీ కృష్ణవేణి. ఈరోజు సంగటి మెత్తాలతో కూర చేస్తున్నానండి. టమోటా ఆనియన్ ఉంటే చాలు, మెత్తాలు 3 ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సంగటికి అయితే రెడీ చేసేసినాను. ఇదిగోండి ఆనియన్స్, కొంచెం కరివేపాకు మిక్సీకి కొట్టేస్తున్నాను. ఎందుకంటే నూనెలో వేగడానికి కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుందనేసి అలా మిక్సీకి వచ్చి పచ్చిగా కొడదామనేసి ఆ నూనె వేసి తిరగమత గింజలు వేసి ఇది వచ్చి పచ్చిగా కొట్టాను. తొందరగా ఫ్రై అయిపోతుంది. ప్లస్ వచ్చేసి సంగట్లోకి అద్దుకోవడానికి గుజ్జుగా కర్రీ కూడా బాగుంటుందన్నమాట. కొంచెం చూడండి, ఆనియన్స్ కొంచెం మిక్సీకి కొట్టేసి ఆయిల్లో వేసేసాను. కొంచెం మగ్గుతూ ఉంది కదా, అది మగ్గేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంకొక 3-4 టమోటాలు తీసుకున్నాం. మెత్తాలు ఆల్రెడీ నానబెట్టి ఉంచాము. టమోటా కూడా మనము మిక్స్ చేసేద్దాము, బాగుంటుంది. ఎందుకంటే అది కర్రీ అనేది కొంచెం గుజ్జుగా తయారవుతుందన్నమాట. అది కూడా ఎక్కువ కాదు, కొంచెం అలా. ఆనియన్ మొత్తం అంతా మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకుందాం. ఓకే, ఒక 2 స్పూన్లు, ఒక 1 స్పూను మీకు నచ్చినట్టుగా మీ మసాలా తినే టేస్ట్ని బట్టి చేసుకోవచ్చు. ఇదేం కొలతలేం ఉండవు దీనికి. బాగా ఆనియన్ వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాను, చూసారు కదా. తర్వాత పసుపు వేసాను. మన ఇష్టం అండి, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం. కొంచెం అలా అవి పసుపు ఉప్పు వేసి మగ్గిన తర్వాత ఈ టమోటా ఉంది కదా, ఈ టమోటా కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే చూడండి, కారం వేసాను. ఓకే, కారం, ధనియాల పొడి బాగా చూడండి. ఫస్ట్ నూనెలో వచ్చి పచ్చిగా ఆనియన్స్ మిక్సీకి కొట్టి వేసాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసినాను. తర్వాత టమోటా వేసాను. తర్వాత పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం అయిపోయింది. అక్కడికి మొత్తం మనం బాగా గుజ్జుగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకోవాలి. బాగా పచ్చి వాసన అంతా పోవాలి కదా, అప్పుడు మనం మెత్తాలు వేసేద్దాం. చూసారా, శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెత్తాలు నేను తలకాయలతో కూడా వేసేసాను అన్నమాట. పోషకాలు కొంచెం అలా ఉంటాయంట వాటిల్లో, నాకు కూడా తెలీదు. ఓకే, నచ్చకపోతే మీరు అన్ని తీసేసి చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత వాటర్ పోసేసాను. ఇప్పుడు ఉంటుంది అసలు మజా ఏంటి అంటే, ఆ మసాలాకి ఆ చేప ముక్కకి పట్టాలన్నమాట. చూస్తూ ఉండండి. ఒక్క 5 మినిట్సేనండి, ఎక్కువ వద్దండి. పెద్ద ప్రాబ్లం కాదు. వంట ఇష్టంగా చేశారు అంటే కష్టం లేకుండా అయిపోతుందన్నమాట. ఏదైనా సరే ఇష్టంతో చేయండి, చాలా బాగా కుదురుతుంది. చూశారు కదా, మంచిగా గుజ్జుగా వేడిగా కూర అయితే రెడీ అయిపోతుంది. నాకైతే అబ్బా తినాలనిపించేస్తుంది. ఎందుకంటే కొంచెం మనం ముక్కలేందే ముద్ద పోదు కాబట్టి, నాకు నాన్ వెజ్ ప్రియురాలిని నేను, మంచిగా ఆస్వాదిస్తానన్నమాట. చూసారుగా, మెత్తాలు కూడా మంచిగా ఉడికినాయి. ఆ ముక్కకి దానికి బాగా పట్టిందన్నమాట. ఇప్పుడు సంగటికి ప్రిపేర్ చేసాం కదా, రైస్ కుక్కర్లో పెట్టేశాను. సంగటి అయితే రెడీ అవుతుంది. ఆ కూర మొత్తం నాకు ఒక్కదానికే నేనే తినేస్తాను. చూసారా, సంగటి బాగా మెత్తగా ఒక గ్లాస్కి 4 గ్లాసులు నీళ్లు పోసేసి కట్టెతో, మాకు ఏంటంటే పల్లెటూళ్ళల్లో అప్పుడు తెడ్డులు అనేసి కట్టెలతోనే సంగటి గెలికేవాళ్ళు అన్నమాట. బాగా మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం కూడా వాటర్ లేకుండా ఉన్నప్పుడు మనం పిండిని వేసుకోవాలి. వాటర్ని బట్టి పిండి పడుతుంది అన్నమాట. మనకి కొంచెం వాటర్ ఉందనుకోండి, కొంచెమే పిండి పడుతుంది. కొంచెం వాటర్ ఎక్కువైందంటే కొంచెం ఎక్కువ పిండి పడుతుంది, అంతే. అసలుకి అదేమి ఇదేదో మనం ఏదో విజృంభించి ఏదో చేసేస్తున్నామని కాదు. ఇష్టంగా చేస్తే ఏ వంటైనా కూడా సూపర్గా కుదురుతుంది. సంగటి అయితే రెడీ అయిపోయింది. మెత్తాల కూర, మెత్తాలు టమోటా, చూసారా మంచిగా ఉంది కదా. సంగట్లోకి అట్లా అద్దుకొని తింటే ఉంటుంది. ఏందండి, అప్పుడు మామూలుగా ఊర్లలో అయితే 3 పూట్ల అన్నమే, పొద్దున్నే అన్నము, నైట్ నానబెట్టేసిన రైస్లో కొంచెము నీళ్ళు పోసేసి ఉల్లిపాయ వేసుకొని ఎర్రగడ్డ వేసుకొని తినేస్తారు. 3 పూట్ల అన్నమే. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నం కూడా తింటే ఏమైపోతుందా అనేసి అన్నమే మానేశారు. అదృష్టం ఉండాలి, ఏ జన్మ పుణ్యము 3 పూట్ల అన్నం తింటూ ఉన్నారు. ఇప్పుడు అన్ని రోగాలు, షుగర్లు, బీపీలు, తినలేరు. చూశారు కదా, సంగటి కొంచెం అలా పెట్టుకొని ముద్ద కూడా చేసుకోవచ్చు. నాకు ముద్ద చేయడం చాలా ఇష్టం. నాకు మంచిగా సంగటి చేత అవుతుంది. మా ఊర్లో బాగా సంగటి చేస్తూ ఉంటారనమాట, కడపలో. ఇట్లా మెత్తాళ్ళు మీకు చెప్తూ వీడియో తీస్తే నాకు నోరు ఊరిపోతుంది. తినేసేసి మళ్ళీ చేస్తా. బాయ్ బాయ్.